బ్రేకింగ్ న్యూస్ అయిపోయింది. పాకిస్తాన్ పని అయిపోయింది. మటాష్ పాకిస్తాన్ వదిలిపెట్టేది లేదు అంటోంది తాలిబాన్ సైన్యం. ఆఫ్ఘనిస్తాన్ చాలా స్పష్టంగా చెప్తోంది అయిపోయింది పాకిస్తాన్ పని అని. ఇప్పటి వరకు మేము సంయమనం పాటించాం, పాకిస్తాన్ తన వంకర బుద్ధిని చూపించింది, అయినా మేము సంయమనం పాటించాం, కానీ ఇక సంయమనం పాటించేది లేదు అని అంటోంది. ఇప్పటికే పాకిస్తాన్ వంకర బుద్ధి కారణంగా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటే సౌదీ అరేబియా ఖతార్ రెండు దేశాలు జోక్యం చేసుకుని ఇద్దరి మధ్య కాల్పుల విరమణకు అంగీకారాన్ని కుదిర్చాయి. కానీ పాకిస్తాన్ మాత్రం తన వంకర బుద్ధిని చూపించింది. ఎప్పుడు పాకిస్తాన్ వంకర బుద్ధిని చూపిస్తుంది కదా. ఈ రోజు ఉదయం ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ హెవీ వెపన్స్ ఉపయోగించి అక్కడి పౌరుల ప్రాణాలను తీసింది. ఇక తాలిబాన్ మాత్రం ఊరుకోవడం లేదు. ఏకంగా తాలిబాన్ పాకిస్తాన్ అంతు చూస్తాము అంటూ యుద్ధానికి ఎలా వెళ్తున్నారో తెలుసా? ఇదిగో బిగ్ టీవీ వైపు చూడండి, ఒకసారి ఆ బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడండి. అదిగో అదే తాలిబాన్ సైన్యం. ఇక పాకిస్తాన్ అయిపోయిందని చెప్తున్నారు, పాకిస్తాన్ ఉపేక్షించేది లేదు అని చెప్తున్నారు. మా పౌరులపై మా సరిహద్దు వెంబడి పాకిస్తాన్ ఈరోజు కవ్వింపు చర్యలకు దిగింది, మా పౌరుల ప్రాణాలు తీసింది, అందుకే ఇక పాకిస్తాన్ని నమ్మేది లేదు అని చెప్తున్నారు. ఒక్కసారి ఆఫ్ఘనిస్తాన్ సైన్యాన్ని పాకిస్తాన్ని కంపేర్ చేసుకుంటే పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు కూడా ఉన్నాయి, కానీ ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఏముంది అంటే ఒక రకమైన మూర్ఖత్వం కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ఆఫ్ఘనిస్తాన్లో చూసాం, నాటో దళాలు ఏకంగా 20 ఏళ్లకు పైన అక్కడ ఉన్నాయి. అంటే డెక్క ముక్క తిన్న బ్యాచ్ అది. వాళ్ళకి ఏం పట్టదు, అంటే ఒక తేనెటీగల దండు వెళుతుంటే ఎలా ఉంటుందో ఆ రకంగా ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే బాహుబలి సినిమాలో కాలకే దండు మాదిరి కనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారి చూడండి, వాళ్ళకి ఏం కనపడదు, ఎదురుగా వస్తుంది రాయ రప్ప పాకిస్తాన్ సైనికుడ సరిహద్దు, ఇదేం ఉండదు. ఒక రకమైన మూర్ఖత్వం కనిపిస్తుంటుంది. ఎదురుగా ఏం కనిపించినా తొక్కుకుంటూ వెళ్ళిపోవడమే ఈ ఆఫ్ఘనిస్తాన్కి తెలిసినటువంటి యుద్ధ విద్య. వాళ్ళకి అదే తెలుసు. చూడండి ఒకసారి, ఎవరు ఎటు నడుచుకుని వెళ్తున్నారో తెలీదు, సరిహద్దులు దాటి పాకిస్తాన్ వైపు వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్కరి భుజం మీద తుపాకీ ఉంది. ఎదురుగా పాకిస్తాన్ సైనికులు కనబడితే వాళ్ళ గుండెలను జల్లిడి చేసేలా, వాళ్ళ దేహాలను జల్లిడి చేసేలా తోటాలు దించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు పాకిస్తాన్కు ఉన్న భయం అదే. పాకిస్తాన్ ఇప్పటి వరకు భారత్తో యుద్ధానికి దిగినప్పుడు మేము అనుభవం వేస్తాం అని బెదిరించింది, ఎందుకంటే మనం నీతి యుద్ధం చేస్తాం కాబట్టి. కానీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి కోపం వచ్చింది. వాళ్ళకి కోపం వచ్చింది అంటే వాళ్ళని ఆపేవాడు ఎవ్వడు కూడా ఉండడు. ఆఫ్ఘనిస్తాన్ సైనికులు కాలకేయ సైన్యం మాదిరిగా, ఒక తేనెటీగల దండు మాదిరిగా ముందుకు వెళుతూ ఉంది. ఇక్కడ నేను కాలకేయతో ఎందుకు పోల్చాను అంటే, ఇక ఎదురొచ్చిన ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు, కోసుకుంటూ వెళ్ళిపోవడమే. అందుకే నేను కాలకేయులతో పోల్చాను, వేరే ఉద్దేశంతో కాదు. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. ఒకసారి అదిగో మొదటి బాక్స్లో చూడండి, రోడ్ల పైన యుద్ధ ట్యాంకులు ఎలా వెళ్తున్నాయో. సైనికులు కూడా సైకిలా, మోటార్ సైకిలా, కారా, యుద్ధ ట్యాంక్ అనేది లేదు, భుజానో తుపాకీ వేసుకొని సరిహద్దును దాటి డ్యూరాండ్ సరిహద్దు అంటే పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య అతిపెద్ద సరిహద్దు ఇది. ఏకంగా 2600 కిలోమీటర్ల సరిహద్దు ఉంటుంది. చూడండి ఒకసారి, అదిగో ఆఫ్ఘనిస్తానే ఎన్నో డెక్కా ముక్కలు తిని ఉంది. అఫ్కోర్స్ ఆఫ్ఘనిస్తాన్లో పాలన గురించి, ఆంక్షల గురించి మాట్లాడుకుంటే మనకు చాలా ఉంటాయి. దాని జోలికి కాకుండా ఆఫ్ఘనిస్తాన్లో రోడ్లపైన యుద్ధ ట్యాంక్ ఒక పద్ధతి ప్రకారం వెళ్ళటం కాదు. ఎదురొచ్చిన వాడు ఎవడైనా శత్రువు అనేవాడు కనబడితే వాడి గుండెను, వాడి దేహాన్ని తోటాలు చేసుకుని వెళ్ళిపోవడమే. చూడండి, యుద్ధ ట్యాంక్ పైన ఆ గన్ పైన కూడా ఎలా కూర్చుని ఉన్నారో చూడండి ఒకసారి ఆ గన్ని. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఇవి పరిస్థితి కనిపిస్తోంది. ఇక పాకిస్తాన్కి వెన్నులో భయం మొదలైంది. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర అణుబాంబులు ఉంటాయి కరెక్టే, కానీ అణుబాంబులను ఆఫ్ఘనిస్తాన్పై ఉపయోగించే ధైర్యం సాహసం చేయదు. ఆఫ్ఘనిస్తాన్పై ఉపయోగించే ధైర్యం సాహసం పాకిస్తాన్ చేయదు. కనీసం ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు భయపెట్టే అవకాశం కూడా లేదు. ఎందుకు? పాకిస్తానే కంటే ఆఫ్ఘనిస్తాన్ ఇంకా మూర్ఖంగా ఉంటుంది. ఎక్కడ దేనికి కూడా తలంచే పరిస్థితి ఉండదు, వెనుతిరిగే పరిస్థితి కూడా ఉండదు. ఇప్పుడు ఆ రెండో బాక్స్లో చూడండి, మొత్తం అదంతా ఒక బ్యాటిల్ ఫీల్డ్. ఆ యుద్ధ క్షేత్రంలో నడుచుకుంటూ తుపాకులు తీసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇలాంటి దృశ్యాలు మీకు కొన్ని సినిమాల్లోనే కదా చూస్తారు. నిజంగా ఆయన యుద్ధ క్షేత్రంలో మనం మొన్న పాకిస్తాన్ పై యుద్ధం చేసినప్పుడు మన వైపు నుంచి ఎయిర్ స్ట్రైక్స్ చేసాం, ఆకాశ భూమి జల మార్గాలను సంధించాం. కానీ ఇక్కడ చూడండి, సరిహద్దులు దాటి ఆఫ్ఘనిస్తాన్ సైనికులు కథం తొక్కుతూ ఉంటే ఇప్పుడు పాకిస్తాన్ భయపడుతుంది. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ చెప్పింది, బ్రేకింగ్ న్యూస్ ఇది, ఒక బ్రేకింగ్ న్యూస్. ఆఫ్ఘనిస్తాన్ చెప్తోంది పాకిస్తాన్ సైనికులను చాలా మందిని మట్టుబెట్టామని చెప్తోంది. కానీ ఎంతమంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారో ఇంకా లెక్క లేదని చెప్తోంది. పాకిస్తాన్ సహజంగానే తన సైనికులు భారీగా
నష్టపోయినప్పటికీ కూడా ఆ సంఖ్యను చెప్పుకోవడానికి పాకిస్తాన్ సిగ్గుపడుతుంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ చేతిలో మేము చావు దెబ్బ తిన్నాము అని బహుశా పాకిస్తాన్ చెప్పుకునే పరిస్థితి ఉండదు. మొన్న కూడా మనం పాకిస్తాన్కి బుద్ధి చెప్పినప్పుడు కూడా ఎంతమంది చనిపోయారు అనే వివరాలను చూపించలేకపోయారు. వాళ్ళు ఏం నష్టం జరిగిందనేది చెప్పుకుంటే సిగ్గు అని పాకిస్తాన్ చెప్పుకోలేకపోయింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అంటోంది పాకిస్తాన్ అయిపోయింది అని. పాకిస్తాన్ మటాష్ అంటోంది. 3 బాక్సుల్లో మీరు ఈ క్షణం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. చూడండి ఒకసారి. అదిగో బైకుల పైన నడుచుకొని యుద్ధ ట్యాంకులతో సైకిళ్ళ మీద ఇది కనబడితే అది దానిపైన పాకిస్తాన్ సరిహద్దు వైపు భుజం పైన తుపాకీ వేసుకొని కథం తొక్కుతున్న ఆఫ్ఘనిస్తాన్ సైనికులు వాళ్ళు. చూడండి ఒకసారి. అక్కడ ఉన్న ఒక బ్రిడ్జ్ పై నుంచి నక్కి ఇటువైపు ఒక వ్యక్తి పరిగి పెడుతున్నాడు. చూడండి అక్కడ కూర్చొని తుపాకీ తూటాలతో పాకిస్తాన్ వైపు తుపాకీ తూటాలను పేల్చుతున్నటువంటి దృశ్యాలు. ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు మొత్తం అల్లకల్లోలంగా ఉంది. డోరాన్ లైన్ అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. ఇది అతిపెద్ద లైన్. ఇది 2600 కిలోమీటర్ల సరిహద్దు పొడవు. ఇది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్తో. ఇదిగో ఆ ప్లేస్లో చూడండి ఒకసారి. వాళ్ళందరూ కూడా ఆఫ్ఘనిస్తాన్ సైనికులే పాకిస్తాన్ వైపు తోటాలు దించుతున్నారు. పాకిస్తాన్ సైనికులు ఇప్పటికే చాలా మంది చనిపోయారు. పాకిస్తాన్ పోస్టులను స్వాధీనం చేసుకున్నామని ఆఫ్ఘనిస్తాన్ చెప్తోంది. ఆ సైనిక పోస్టులో ఉన్న ఆయుధాలన్నింటినీ కూడా ఆఫ్ఘనిస్తాన్ సైనికులు తమ స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి స్పష్టంగా చెప్పారు, మీడియాకి వివరించారు. చూడండి భుజంపై తుపాకీ వేసుకుని పాకిస్తాన్ వైపు ఏమైనా పర్వాలేదు, యుద్ధంలోకి దిగాం చావో రేవో, పాకిస్తానా ఆఫ్ఘనిస్తానా, పాకిస్తానా ఆఫ్ఘనిస్తానా. ఇప్పుడు వాళ్ళు అంటుంది ఒక్కడే, పాకిస్తానా ఆఫ్ఘనిస్తానా. తాలిబాన్ దెబ్బేంటో చూపిస్తామని వాళ్ళు కథం తొక్కుకుంటూ వెళ్తున్నారు. ఇంతకు ముందు కూడా ఆఫ్ఘనిస్తాన్ ఒక హెచ్చరిక చేసింది పాకిస్తాన్కి. మా దెబ్బ ఎలా ఉంటుందో అమెరికాను అడుగు చెబుతుంది అని, మా దెబ్బ ఎలా ఉంటుందో నాటో దళాలను అడుగు చెబుతుంది అని పాకిస్తాన్కి చాలా స్పష్టమైన హెచ్చరికను జారీ చేశారు. కానీ పాకిస్తాన్ వంకర బుద్ధి కదా. ఇదిగో చూడండి ఒకసారి. వీళ్ళందరూ కూడా ఆఫ్ఘనిస్తాన్ సైనికులే. అంటే ఎలా అవకాశం ఉంటే అలా, ఎక్కడ సందు దొరికితే అక్కడ పాకిస్తాన్ అంతం చేయడానికే మేము ముందుకు వెళ్తున్నాను, కథం తొక్కుకుని మరి ముందుకు వెళ్తున్నారు. ఇదిగో యుద్ధ ట్యాంకర్లు. అదిగో సరిహద్దు, అదే సరిహద్దు చూసారా. అదిగో సరిహద్దు లైన్ చూడండి ఒకసారి. ఆ కంచె వేసి ఉంది కదా, అది సరిహద్దు లైన్. అది ఇప్పుడు సరిహద్దు లైన్ అవతల పాకిస్తాన్ సైనికులు పారిపోతూ ఉన్నారు. ఎందుకు అంటే ఆఫ్ఘనిస్తాన్ కంటే పాకిస్తాన్ దగ్గర అధునాతన ఆయుధాలు ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ కంటే ఆఫ్ఘనిస్తాన్ ఉన్న తెగువ చాలా ఎక్కువ. వాళ్ళు దేనికి కూడా వెనకాడరు. కానీ పాకిస్తాన్ సైనికుల్లో మొన్న కూడా మనం చూసాం, భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం సమయంలో కొంతమంది పాకిస్తాన్ సైనికులు జాబులకు రిజైన్ చేసి పారిపోయారు. సో ఇప్పుడు పాకిస్తాన్ సైనికులు ఒక పిరికి భావం ఉంది, పిరికి పందలు వాళ్ళు. ఇదిగో వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ సైనికులు తోటాలకి చూడండి ఒకసారి, ఆ దృశ్యం చూడండి ఒకసారి. అదిగో ఎదురొస్తున్న తోటాలకు ఎదురుపడి మరి వాళ్ళ గన్నును పేల్చుకొని పాకిస్తాన్ వైపు ఎలా ముందుకు పరిగెడుతున్నాడో చూసారా. అదిగో రాకెట్ లాంచర్లు. ఈ మొదటి వ్యక్తి దగ్గర రాకెట్ లాంచర్ ఉంది, ఆ వ్యక్తి దగ్గర ఒక మెషిన్ గన్ ఉంది. ఆ గన్ పట్టుకుని ఎదురుగా ఉన్న సైనిక పోస్టులను, పాకిస్తాన్ పోస్టులను ధ్వంసం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మొత్తం అల్లకల్లోలంగా ఉంది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. ఇదిగో ఇక్కడ నుంచి ఒక రాకెట్ లాంచర్తో షెల్లింగ్ చేస్తూ ఉన్నారు. ఈ షెల్లింగ్ దాటికే అదిగో చూడండి ఒకసారి పేలుతుంది. అదిగో చూసారా. అదిగో మొత్తం పాకిస్తాన్ సరిహద్దుల్లో నుంచి పాకిస్తాన్ సైనికులు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో నుంచి వెనక్కి పారిపోయే పరిస్థితి ఇక్కడ తలెత్తుతోంది. మే ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేది లేదు అని చెప్తున్నారు. ఏదో సౌదీ అరేబియా, ఖతార్ పోన్లే అని సయోధ్య కుదర్చడానికి ప్రయత్నం చేస్తే మేం కూడా సయోధ్యకి అంగీకరించాం, కానీ పాకిస్తాన్ నీతి తప్పింది అని ఆఫ్ఘనిస్తాన్ అంటోంది. ఇప్పుడు మీరేమనుకుంటూ ఉన్నారు? ఇది ఎటువంటి పరిణామాలకు దారి తీయబోతుంది? ఇప్పుడు ప్రపంచం మాట్లాడుకుంటున్నది ఇదే. భారత్ దయతలిచితే పాకిస్తాన్ బతికింది, కానీ ఆఫ్ఘనిస్తాన్ మాత్రం అలా దయతలిచే అవకాశం లేదు. ఎందుకు అంటే ఈ ఉదయం ఫ్రెష్గా ఆఫ్ఘనిస్తాన్ పౌరులను చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవటానికి ఆఫ్ఘనిస్తాన్ సైనికులు వెళ్తూ ఉన్నారు. ఇంకా భారత్ దగ్గర నీతి, దయ, ధర్మం ఇవన్నీ ఉంటాయి, కానీ పాకిస్తాన్ తోక జాడించినందుకు మేము ఇప్పుడు అవేమీ చూడటం లేదు అని ఆఫ్ఘనిస్తాన్ సైనికులు అనుకుంటున్నారు. ఈ పరిణామం చూసి ప్రపంచం అనుకుంటూ ఉంది. ఈ పరిస్థితిని చూసి ప్రపంచం అనుకుంటుంది. మొన్న మనం చూసాం, పాకిస్తాన్ కూడా ఉంది ఆఫ్ఘనిస్తాన్తో అంతా అయిపోయింది, మాకు ఎటువంటి సంబంధాలు లేవు అని. కానీ లోపల మాత్రం భయం ఉంది. ఎందుకు అంటే బరి తెగించిన ఎవడో కూడా ఆపలేడు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ బరి తెగించింది. పాకిస్తాన్ ఏమైనా బుద్ధి చెప్పాలి అని
బరి తెగించింది. ఇంకా ఎందుకు అంటే ఇక్కడ బరి తెగించడం ఏంటి అంటే పాకిస్తాన్ చూపించినటువంటి వంకర బుద్ధికి కోపంతో రగిలిపోతున్న ఆఫ్ఘనిస్తాన్ ఇక తాడో పేడో తేల్చుకుంటామంటుంది. అదిగో అన్ని బాక్సులో చూడండి, మొదటి బాక్స్లో కింద చూడండి ఒక్కసారి. అదిగో మొత్తం వాళ్ళందరూ వెహికల్స్లో మొత్తం సైనికులందరూ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ సరిహద్దుగా వెళుతూ ఉన్నారు. ఇక పాకిస్తాన్ ఇప్పటికే ఈ మార్నింగ్ కూడా పాకిస్తాన్ అధునాతన ఆయుధాలను యూజ్ చేసింది. మొన్న కూడా మనం చూసాం ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో టీటీపీ పేరుతో టీటీపీని అదుపు చేయటానికేనని అక్కడ సొంత పౌరులను కూడా మట్టుపెట్టేసింది. సొంత పౌరులను ఒక 30 మందిని చంపేసింది. ఇదిగో ఈ దృశ్యాలు చూడండి. తాలిబాన్ల బందీలో పాక్ సైనికులు వీళ్ళు. తాలిబాన్ల బందీలో కొంతమంది పాక్ సైనికులు ఉన్నారు. చాలా మంది పాకిస్తాన్ సైనికులను తాలిబాన్లు బందీలుగా పట్టుకొని ఇప్పుడు వాళ్ళ చెరలో ఉంచుకున్నారు. నిన్న ఒక సైనికుడు ఏడ్చి బతిమాలితే పోన్లే అని వదిలేశారు. ఆ దృశ్యాలను కూడా మీకు చూపించాం. ఇప్పుడు కొంతమంది పాకిస్తాన్ సైనికులను తాలిబాన్లు తమ బందీలుగా పట్టుకున్నారు. సో ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఇప్పటికే బలూచిస్తాన్లో ఉన్న వారిని ఒకవైపు ఓచకోతకు వస్తుంది. మన పీఓకోలే ఉన్న వారిని ఓచకోతకు వస్తుంది. అది ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో దాడులు చేసింది. కానీ ఆఫ్ఘనిస్తాన్ తమపై దాడి చేస్తే బలూచిస్తాన్ లాగా పీఓకేలో ఉన్న జనాల లాగా ఊరుకోదు కదా. ఇదొక స్వతంత్ర దేశం. ఇదిగో ఈ దృశ్యాలు చూడండి. ఇతను పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ సైనికుడు. తను పట్టుబడ్డాడు ఆఫ్ఘనిస్తాన్ సైనికులకు. వదిలేయండి మహాప్రభు, నేను వెళ్ళిపోతాను అని ఏడ్చాడు. పాపం ఏడిస్తే అతనికి పాపం ధైర్యం చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ సైనికులు ధైర్యం చెప్పి పోన్లే వదిలేద్దాంలే పాపం అని, అయ్యో పెళ్ళాం బిడ్డలు ఉన్నోని వదిలేసేయండి బాబు అని మొత్తుకున్నట్టున్నాడు. పాపం వదిలేశారు. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ సైనికులు తమ మానవత్వాన్ని చూపించుకున్నారు. ఈ ఒక్క దృశ్యం చాలు. పాపం మారుతున్న ఆఫ్ఘనిస్తాన్ భావజాలం అంటానికి ఈ దృశ్యం చాలు. ఎందుకంటే శత్రువు వాళ్ళకి దొరికినప్పటికీ కూడా వాడికి ఎటువంటి ప్రాణహాని చేయలేదు. లైక్ మనం ఎలా చేస్తామో, భారత్ ఎలా చేస్తుందో అక్కడ వాళ్ళు కూడా అలాగే చేస్తారు. వాళ్ళు ఈ మధ్యన ఆఫ్ఘనిస్తాన్ భావజాలం మారుతూ ఉంది. అందుకే దొరికిన సైనికుని కూడా వాళ్ళు అక్కడ వదిలేశారు. కానీ పాకిస్తాన్ మాత్రం రోజు రోజుకి వంకర బుద్ధిని బయట పెట్టుకుంటూనే ఉంది. అదిగో చూడండి ఒకసారి రోడ్డు పైన యుద్ధ ట్యాంక్. పాకిస్తాన్ అంతం చూడటానికి వెళ్తున్న యుద్ధ ట్యాంక్ అది. పాకిస్తాన్ అంతం చూడటానికి వెళుతున్న యుద్ధ ట్యాంక్ అది. ఇప్పుడు పాకిస్తాన్ భయపడుతుంది ఏం చేస్తుంది పాకిస్తాన్ అని. ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయబోతుంది, ఏం చేసే అవకాశం ఉంది? పాకిస్తాన్ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి, పాకిస్తాన్ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఉన్న బలాబలాలు ఏంటి, పాకిస్తాన్కు ఉన్న బలాబలాలు ఏంటో మనం చూస్తే ఆఫ్ఘనిస్తాన్కి తెగువ ఎన్నో డెక్క ముక్కలు తిన్నటువంటి దేశం, ఆల్రెడీ చితికిపోయి మళ్ళీ కొత్తగా జీవితాన్ని ప్రారంభించినటువంటి దేశం. ఇప్పుడు ఆ దేశం తలుచుకుంది అంటే పాకిస్తాన్తో అసలే అడుక్కు తింటున్న పాకిస్తాన్ ఇక మొత్తానికి అడుక్కుని తినాలి. మరోసారి IMF దగ్గరికి లోనికి పరిగెట్టాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి ఈసారి చైనా కాపాడుతుందో, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిగుతాడో? ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు కాదు కదా, ఆ ముందు అధ్యక్షుడు వచ్చినా కూడా, ప్రస్తుత అధ్యక్షుడు కాదు, ఆ ముందు అధ్యక్షుడు వచ్చినా కూడా ఆఫ్ఘనిస్తాన్ సైన్యం వాళ్ళ మాట వినదు. వాళ్ళ మాట ఖచ్చితంగా వినే అవకాశం లేదు. ఎందుకు? ఈ ఉదయం పాకిస్తాన్ దొంగ దెబ్బ తీసింది కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ రగిలిపోతుంది. ఇప్పుడు అసలు ఈ దృశ్యం చూడండి, రెండో బాక్స్లో ఉన్న దృశ్యాన్ని. మొదటి బాక్స్లో కింద ట్రక్లలో సైనికులు వెళ్తూ ఉన్నారు. ఇక మరోవైపు కదం తొక్కిన సైనికుల్లా పరుగులు పెడుతూ ఉన్నారు. పాకిస్తాన్ సరిహద్దు వైపు ఆ మెషిన్ గన్స్ వేసుకుని పరిగెడుతూ ఉన్నారు. ఈ ఉదయం హెవీ వెపన్స్తో పాకిస్తాన్ తమ పౌరులను టార్గెట్ చేసింది. సరిహద్దు వెంబడి విధ్వంసానికి పాల్పడింది అని చెప్తున్నారు. 12 మంది ఆఫ్ఘనిస్తాన్ పౌరులు చనిపోయారని చెప్తున్నారు. మరికొంతమంది చాలా మంది గాయపడ్డారు అని. సో మా పౌరుల జోలికి వచ్చినా, మా సైన్యం జోలికి వచ్చినా, మా సరిహద్దు జోలికి వచ్చినా, మా భూభాగం జోలికి వచ్చినా మీ అంతు చూస్తామని పాకిస్తాన్కి తెగేసి చెప్పారు. ఇప్పుడు చూస్తున్న డ్యూరాండ్ లైన్లో నిజానికి ఈరోజు ఉదయం స్పిన్ బోల్డాక్ డిస్ట్రిక్ట్లో పాకిస్తాన్ విధ్వంసానికి పాల్పడింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ డ్యూరాండ్ లైన్లో ఎక్కడ చూసినా కూడా ఈ ఆఫ్ఘనిస్తాన్ సైనికులు పాకిస్తాన్ వైపు కదం తొక్కుతున్న దృశ్యాలే మీకు కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు పాకిస్తాన్ ఏం అవ్వబోతుంది? నిజానికి మొన్నే మనం అనుకున్నాం, 2 రోజుల క్రితమే ఆఫ్ఘనిస్తాన్ చెప్పింది మా జోలికి వస్తే తాట తీస్తామని ఆఫ్ఘనిస్తాన్ అంది. పాకిస్తాన్ అయినా వంకర బుద్ధిని చూపిస్తే ఇక తగ్గేదే లేదు అని యుద్ధం మొదలుపెట్టింది ఆఫ్ఘనిస్తాన్. ఆ తర్వాత సౌదీ అరేబియా, ఖతార్ ఈ 2 దేశాలు కలగజేసుకుని నచ్చ చెప్పడంతో పోన్లే అని ఆగిన ఆఫ్ఘనిస్తాన్ ఈరోజు పాకిస్తాన్ తోక జాడించడంతో ఇప్పుడు సౌదీ అరేబియా, ఖతార్ కూడా
కనీసం మాట్లాడటానికి అవకాశం లేదు. మరో ఏ దేశం కూడా పోన్లే ఆగండి అని ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు చెప్పారు, మేము ఆగాం. సౌదీ అరేబియా, ఖతార్ మాటని మేము మన్నించి ఆగాం. కానీ ఈరోజు పాకిస్తాన్ దొంగ దెబ్బ తీసింది. ఇప్పుడు ప్రపంచానికి అర్థమైపోయింది పాకిస్తాన్ దొంగ దెబ్బ ఎలా ఉంటుందో అర్థమైపోయింది. పాకిస్తాన్ ఎప్పుడు దొంగ దెబ్బ తీస్తూ ఉంటుందని, పాకిస్తానే ఎప్పుడు సరిహద్దు దేశాలతో కవ్వింపు చర్యలకు దిగుతుంది అని ప్రపంచానికి మరోసారి అర్థమైపోయింది. ఈసారి రంగంలోకి దిగింది వాళ్ళు వీళ్ళు కాదు, ఏకంగా తాలిబన్లే రంగంలోకి దిగారు. తాలిబన్లు అంటే మనం ఊహించుకోవచ్చు ఎలా ఉంటుందో. తాలిబన్లు ఎలా ఉంటారో మనం ఊహించుకోవచ్చు. ఈ మధ్యన కొంచెం వాళ్ళలో మార్పు వస్తూ ఉంది. ఇప్పుడు మన దేశంతో కూడా స్నేహహస్తానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంచెం వాళ్ళలో మార్పు వస్తూ ఉంది. కానీ ఎవరిని కెలకూడదో వాళ్ళనే కెలికింది పాకిస్తాన్. ఇక ఊరుకునేది లేదు అంటుంది ఆఫ్ఘనిస్తాన్. ఇప్పుడు ఆఫ్ఘనిస్తానా పాకిస్తానా ఏం కాబోతోంది? ఖచ్చితంగా అక్కడ ఒక పెద్ద విధ్వంస రచన జరగబోతోంది అనే సంకేతాలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఆగదు. ఎవరు చెప్పినా ఆఫ్ఘనిస్తాన్ ఆగదు. తాలిబన్లు ఒక మాట వినరు. వాళ్ళకి హాని జరిగింది అంటే తాలిబన్లు వాళ్ళ మాట వినరు. తాలిబన్ల పగ ఎలా ఉంటుంది అంటే దాన్ని పోల్చటానికి కూడా అసాధ్యం అనిపించే విధంగా ఉంటుంది తాలిబన్లు. అందుకే అన్నాడు మొన్న తాలిబన్లు అన్నారు, మేం తలుచుకుంటే ఎలా ఉంటుందో అమెరికా అధ్యక్షుడిని అడుగు, నాటో దళాల్ని అడుగు అని పాకిస్తాన్కి స్పష్టమైన వార్నింగ్ ఇచ్చారు. అలాగని చెప్పి తాలిబన్లు చేసే అరాచకాలు నేను సపోర్ట్ చేయడం లేదు. కానీ తాలిబన్లు ఇప్పుడు మారుతున్నారు. అక్కడ ప్రభుత్వం ఏర్పడింది. ప్రపంచ దేశాలతో వాళ్ళు మమేకమయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళని ఈ వంకర బుద్ధి గల పాకిస్తాన్కి గెలికింది. పాకిస్తాన్కి ఇదే కదా. ఆఫ్ఘనిస్తాన్ ఏం చెప్పిందో తెలుసా? మాకు 5 దేశాలతో సరిహద్దు రేఖలు ఉన్నాయి. 5 దేశాలని అడగండి, ఏ దేశంతోనూ మాకు ఇబ్బందికర పరిస్థితులు లేవు. కానీ ఒక్క పాకిస్తాన్తోనే ఎందుకుంది అని వాళ్ళు ప్రపంచాన్ని అడుగుతున్నారు. నిజమే కదా. మనకు కూడా అంతే. పాకిస్తాన్ పక్కలో బలిలా తయారైంది. మన ఒక పక్క అమెరికా, ఇంకో పక్క చైనా, అటు టర్కీ, కొంతమంది మధ్యలో సౌదీ కూడా. వీళ్ళందరూ వచ్చి పాకిస్తాన్కి కొంచెం వస్తే భారత నా మిత్రులు అంటేనే పాకిస్తాన్కి ఫుల్ సపోర్ట్ చేసి వాళ్ళ వంకర బుద్ధిని చూపించుకున్నారు. అన్ని దేశాలు వంకర బుద్ధిని చూపించుకున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పై వంకర బుద్ధిని చూపించింది. ఇక ఆగేది లేదు అని కథం తొక్కుతున్న ఆఫ్ఘనిస్తాన్ సైనికులని ఇప్పుడు ఏ శక్తి ఆపుతుంది? ఇప్పుడు వీళ్ళందరిపైన పాకిస్తాన్ ఏ విధమైన అటాక్ చేయబోతుంది? మాట అంటే మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి అని పాకిస్తాన్ ఇప్పుడు తాలిబన్లను అడ్డుకోవటానికి ఏం చేస్తుంది? తాలిబన్లతో పెట్టుకుంటే పాకిస్తాన్ మటాష్. ఇప్పుడు అదే సంకేతాన్ని ఇస్తున్నారు. వాళ్ళపైన అణుబాంబులు ప్రయోగించలేదు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళపైన ఏదైనా అలాంటి బాంబులను ప్రయోగిస్తే ప్రపంచ దేశాలు పాకిస్తాన్ తొక్కేస్తాయి ముందు. ఒకవేళ అలా కాదు, వీళ్ళని అడ్డుకోవటానికి ఇంకేమైనా చేయొచ్చా అంటే తాలిబన్లు ఎటువైపు నుంచి విరుచుకుపడతారో తెలియదు. ఎందుకంటే వీళ్ళు అన్ని రకాలుగాను నీతి యుద్ధం, అవినీతి యుద్ధం చేస్తారు. వంకరగా వెళ్తారు, స్ట్రైట్గాను వెళ్తారు. సో వీళ్ళు ఇప్పుడు పాకిస్తాన్కు చూపించే చుక్కలు ఎలా ఉండబోతున్నాయి అనేది మాత్రం కలలో కూడా పాకిస్తాన్ ఊహించడం కష్టం. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ప్రస్తుతానికి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు మాత్రం చాలా అల్లకల్లోలంగా ఉన్నాయి. అసలు ఈ సాయంత్రానికి ఏం జరుగుతుందో తెలియదు. రేపు తెల్లారితే పాకిస్తాన్ ఎలా ఉంటుందో తెలియదు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో డోర్ అండ్ లైన్లో ఎక్కడ చూసినా కూడా పాకిస్తాన్ సైనికుల శవాలు చాలా కనబడుతూ ఉన్నాయి. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తానే చెప్పింది. చాలా మంది పాకిస్తాన్ సైనికులను మట్టు పెట్టేశాం, చాలా మంది పాకిస్తాన్ సైనికులు చచ్చిపోయారు. కానీ ఎంతమంది చనిపోయారు అనేది మాత్రం ఇప్పటి వరకు మాకు కూడా స్పష్టత లేదు అని చెప్తున్నారు. చాలా మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు, కానీ ఎంతమంది చనిపోయారో లెక్క లేదు అని ఆఫ్ఘనిస్తాన్ అంటుంది. మరి ఇప్పుడు ఆ లెక్కను పాకిస్తాన్ బయట పెట్టుకోగలుగుతుందా? మా సైనికులను ఇంతమందిని ఆఫ్ఘనిస్తాన్ సైనికులు మట్టు పెట్టేశారు, చంపేశారు అని పాకిస్తాన్ బయట పెట్టుకోగలుగుతుందా? చూద్దాం ఏం జరుగుతుందో. మీరేమనుకుంటూ ఉన్నారు? ఈ పరిణామం పాకిస్తాన్ అంతానికి దారితీస్తుందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆ రెండో బాక్స్లో ఉన్న వాళ్ళే పాకిస్తాన్ సైనికులు. వాళ్ళను బందీలుగా పట్టుకున్నారు. మొన్న ఒక సైనికుడు బతిమాలితే పోన్లే పాపం అని వదిలేశారు. మరి చూద్దాం వీళ్ళని ఏం చేస్తారో. ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాలతో స్నేహహస్తాన్ని అందించుకుంటూ వస్తున్నారు. కొంత మార్పు కనిపిస్తుంది. భారత్లో కూడా స్నేహహస్తాన్ని అందిస్తున్నారు. మొన్న మనకి పాకిస్తాన్కి యుద్ధం సమయంలో కూడా మన దౌత్యవేత్తలు అక్కడికి వెళ్ళారు. మనకి ఆఫ్ఘనిస్తాన్కి కూడా ఇప్పుడు సంబంధాలు మెరుగవుతున్నాయి. అది కూడా పాకిస్తాన్కి కెట్టడం లేదు. పాకిస్తాన్కి కంటగింపుగా ఉంది. మనం ఎప్పుడూ ప్రపంచ దేశాలకు స్నేహహస్తం కదా అందిస్తాం. అందుకే ఏ దేశమైనా మన దేశంతో స్నేహహస్తాన్ని, తాలిబన్లు లాంటి వాళ్ళే మన దేశంతో స్నేహాన్ని కోరుకుంటున్నారు. వాళ్ళలో మార్పు వస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. కానీ అలాంటి దేశాన్నే ఇప్పుడు పాకిస్తాన్ కెలికింది. ఎవరినైతే ఏ దేశాన్ని అయితే నేను ఈ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నాను అని ఎవరేమనుకోవద్దు. ఎందుకంటే
పాకిస్తాన్కి సరైన బుద్ధి చెప్పడానికి. అంటే ఒక నీతి ప్రకారం, ఒక లైన్ ప్రకారం యుద్ధం చేస్తామనే టైప్ కాదు ఈ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు. మేము ఎలాగైనా యుద్ధం చేస్తాం, మేము అడుగంటూ ముందుకు వేసామంటే మాకు లైను లేదు, రోడ్డు లేదు, పుంతలు లేవు, డొంకలు లేవు, ఆకాశం లేదు, భూమి లేదు, సరిహద్దు లేదు, ఏమీ లేదు. సైకిల్ ఉన్నా కూడా అది మాకు ఒక యుద్ధ వాహనంగానే మారుతుంది అంటూ వాళ్ళు పాకిస్తాన్ వైపు శపథం చేసి మరీ వెళ్తున్నారు. ఇక పాకిస్తాన్ అంతమని శపథం చేసి మరి ఆఫ్ఘనిస్తాన్ సైనికులు పాకిస్తాన్ వైపు వెళ్తున్నారు. నిజానికి పాకిస్తాన్ వంకర బుద్ధి కదా. పాకిస్తాన్ ఎప్పుడు వంకర బుద్ధినే చూపించుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పై కూడా పాకిస్తాన్ వంకర బుద్ధిని చూపించింది. మరి ఆ వంకర బుద్ధికి పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ ఎటువంటి కటింగ్ ఇవ్వబోతుందో మాత్రం చూడాలి. అది ఈరోజు సాయంత్రమే అయిపోతుందా, రేపటికే పాకిస్తాన్లో బీభత్సకరమైన పరిణామాలు ఉంటాయి. పాకిస్తాన్ భయం గుప్పిట్లో వణికిపోయే అవకాశం ఉంటుందా, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉంటాయి. ఇప్పటికే పాకిస్తాన్ అంతర్యుద్ధంతో పాకిస్తాన్ లోపల ఉన్నటువంటి టిఎల్పి తెహ్రిక్ ఈ లబైక్ పార్టీ ఆ చీఫ్ను కూడా వీళ్ళు మట్టు పెట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా కోపంతో రగిలిపోతూ ఉన్నారు. అయ్యో అని బతిమాలినప్పటికీ కూడా ఆ చీఫ్ని కాల్ చేశారు వాళ్ళు. ఒకవైపు పిఓకే మాకు ఈ పాకిస్తాన్ వద్దంటోంది, మరోవైపు బలూచిస్తాన్ మేము సెపరేట్ దేశంగా ప్రకటించేసుకున్నామని చెప్తోంది. మరోవైపు ఎప్పుడు అవకాశం కుదిరితే సెపరేట్ అయిపోదామని సింధు కూడా ఎదురు చూస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుకోక ఆఫ్ఘనిస్తాన్తో పెట్టుకున్నారు. ఇక మటాష్ అనే మాటలే వినిపిస్తున్నాయి. సో మీకేమనిపిస్తుంది ఆ దృశ్యాలు చూస్తూ ఉంటే? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. शाबाश शाबाश उजाइर शाबाश 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 لا دي بقى بسكوت والله سنجايزين وروان Hey,